పాకిస్తాన్ కు భారత్ అల్టిమేటం జారీ చేసింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ భారత్ డిమాండ్ చేసింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల లిస్టు భారత్ పాక్ ఇచ్చింది. లిస్టులో హఫీజ్ సయ్యద్, దావూద్ ఇబ్రాహీం, సయ్యద్ సలాహుద్దీన్, జాకిర్ ఉర్ రెహమాన్ లిక్వీ, మసూద్ అజహర్, సాజిద్ మీర్ పేర్లు ఉన్నాయి. పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలి, లేదంటే మేమే యాక్షన్ తీసుకుంటామని భారత్ హెచ్చరించింది. పాకిస్తాన్ కు భారత్ అల్టిమేటం జారీ చేసింది. ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ భారత్ డిమాండ్ చేసింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల లిస్టును భారత్ పాక్ ఇచ్చింది. లిస్టులో హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రాహీం, సయ్యద్ సలాహుద్దీన్, జాకిర్ ఉర్ రెహమాన్ లక్వీ, మసూద్ అజహర్, సాజిద్ మీర్ పేర్లు ఉన్నాయి. పాకిస్తాన్ చర్యలు తీసుకోవాలి, లేదంటే మేమే యాక్షన్ తీసుకుంటామని భారత్ హెచ్చరించింది. రైట్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ మహేందర్ అందిస్తారు. మహేందర్, పాకిస్తాన్ కు భారత్ అల్టిమేటం జారీ చేసి ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని ఉగ్రవాదులు తెచ్చిపెడుతూ ఉగ్రవాదుల శవాల పైన జెండాలు ఊపుతూ ఉగ్రవాదుల అంత్యక్రియలు అధికారికంగా పాటించినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదుల సంబంధాలు ఉన్నాయని ప్రపంచానికి తెలియజేసింది. ఇవన్నీ ఫోటోలు కూడా ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ కు అల్టిమేటం జారీ అన్ని దారులు పూసుకున్నటువంటి పాకిస్తాన్ కు భారత ప్రభుత్వం అయితే డిమాండ్ చేసింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల లిస్ట్ లో భారత్ పాకిస్తాన్ ఇచ్చింది. ఈ లిస్ట్ లో అఫీజ్ సయ్యద్ వీరంతా కూడా ఉన్నారు. అంటే పాకిస్తాన్ ఉద్దేశంగా పెరుగుతున్నా మరి కాల్పులు విరమిస్తాం. అయితే ఇప్పుడు ఈ అల్టిమేటం అయితే జరిగింది. భారత్ పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ జాబితాను కూడా చాలా సార్లు అందజేసింది. మరోసారి వచ్చింది. దాంట్లో 1993లో ముంబై బాంబు పేర్ల సూత్రధారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహీం, అతని సహచరుడు ఛోటా షకీల్, ఇటు 26/11 ముంబై దాడుల సూత్రధారులు లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్, సాజిద్ మీర్ మరియు జాకిర్ ఉర్ రెహమాన్, ఈ లిక్వీ, ఖలిస్తాన్ అనుకూల ఉగ్రవాది పూరందర్ సింగ్, హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, మరి 2001 పార్లమెంట్ దాడి, 2019 పుల్వామా దాడి, 2016 పఠాన్కోట్ సూత్రధారి జైష్ మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ వీళ్ళ వీళ్ళ చిట్టా అయితే వీళ్ళ లిస్టు పదే ఇచ్చింది. మరోసారి కూడా ఇచ్చింది. ఈ క్షణం అంటే ఇప్పుడుకే పాకిస్తాన్ భారత్ ను శరణు కోరింది. ఇక యుద్ధం మా వల్ల కాదు అని చెప్పింది. ఇక ద్వైపాక్ష ఒప్పందాలు కావచ్చు, సింధు జలాల ఒప్పందాలు కావచ్చు, ఇప్పటికే పాకిస్తాన్ కరువుతో అల్లకల్లోలమవుతున్న పరిస్థితి. మరి ఇప్పుడు పాకిస్తాన్ అంటే మరోసారి ప్రపంచ బ్యాంక్ తో కానీ ఇతర ఇండియా భారత్ తో ఉన్నటువంటి మైత్రి కొనసాగిస్తున్న దేశాలతో మధ్యవర్తం చేయండి అని చెప్తున్నటువంటి పాకిస్తాన్, మరి వీటన్నిటిని భారత్ ఎవరైనా దృష్టికి తీసుకొచ్చినా, పాకిస్తాన్ గురించి ఎవరు మాట్లాడినా ఈ ద్వైపాక్షిక ఒప్పందాల విషయంలో కావచ్చు, సింధు జలాల్లో కావచ్చు, వీటిపైన ఇప్పుడు జోక్యం చేసుకోము. ముందుగా మేము డిమాండ్ చేసినవన్నీ కూడా చెప్పాలి. ఉగ్రవాదులను ప్రధానంగా ఉగ్రవాదులకు ఎవరైతే స్థావరాలు ఏర్పాటు చేశారో ఆ ఉగ్రవాదులను మాకు అప్పచెప్పాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాకు అప్పగించాలి. ఆ తర్వాత ఏదైనా చర్చలు ఉంటాయన్నట్టుగా భారత్ ఒక సింహాసనం మీద కాలు వేసుకొని మరి గుంటనక్క పాకిస్తాన్ అయితే డిమాండ్ చేస్తుంది అనుకోవచ్చు. మరి వీటన్నిటిని పాకిస్తాన్ ఏ రకంగా ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి అనుకోవచ్చు అని. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.